ఇండిపెండెంట్ హౌసెస్ కంటే రో హౌసెస్ కానీ విల్లా కమ్యూనిటీ కానీ బెటర్. ఓకే. మనం ఉన్న ఇప్పుడంతా మైక్రో ఫ్యామిలీస్, మాక్సిమం 2+2 4, అంతే అంతకుమించి ఏం లేదు. అవునవును వెరీ రేర్ 6 మెంబర్స్ అని. అవునవును ఓకే, 2+2 2+1 అనేది ఉంటుంది. అవును సో మీరు ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారు, Hmm. యు ఆర్ ట్రావెలింగ్, ఓకే ఫ్యామిలీ విల్ బి వెరీ ఆల్వేస్ అన్సేఫ్. మీకున్న ఇప్పుడు సిచ్యువేషన్ లో వీటిలలో అవునవును. థెఫ్ట్ చేయడం పెద్ద సమస్య కాదు అవునవును. ఉన్న టెక్నాలజీకి వాటికి. సో ఇది ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ ఐదర్ అపార్ట్మెంట్, బెటర్ గేటెడ్ కమ్యూనిటీ. ఓకే. గేటెడ్ కమ్యూనిటీలో మీకు సేఫ్టీ, తర్వాత కమ్యూనిటీ మెయిన్. ఇప్పుడు కిందికి రాను 10 మంది ఉంటారు, మీరు హ్యాపీగా వెనకాల వాళ్ళని సాటర్డే అయినా సండే అయినా ఎవరి గ్యాంగులు తొట్టి గ్యాంగులు వాళ్ళకు ఉంటాయి. మీకుంటే లేడీస్కి ఉంటాయి, పిల్లలకు ఉంటాయి. ఉంటారు. అవును. అండ్ మీకు మేజర్గా స్పోర్ట్స్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలంటే హ్యూజ్. అంత మెయింటెనెన్స్ కూడా మనతో కాదు అది. అవునవును ఇప్పుడు ఎంతో మంది ఉన్నా కూడా డబ్బులు పెడతారు కానీ మెయింటెనెన్స్ కాదు అది ఎవ్రీ టైం. అవునవును అదే కమ్యూనిటీలో ఉంటే కమ్యూనిటీ ఎవరో ఒకరు మెయింటైన్ చేస్తారు ఉంటారు, వి జస్ట్ గో అండ్ ఎంజాయ్, రిలాక్స్, అవును టెన్షన్ తక్కువ మనకి. అదే మీరు ఓన్ విల్లా, మన ఓన్ ఇండిపెండెంట్ హౌస్ ఉన్నారనుకోండి, మళ్ళీ ఎవ్రీథింగ్ ట్యాప్ పాడైనా మనమే చేయించుకోవాలి, ఎలక్ట్రిసిటీ పాడైనా మనమే చేయించుకోవాలి, అవును సేఫ్టీ, సెక్యూరిటీ, వాచ్మెన్, క్లీనింగ్, ఎవ్రీథింగ్ యువర్ హెడేక్. అవునవును సో ఉన్న పీస్ ఆఫ్ మైండ్ కంటే హెడేక్ ఎక్కువ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. వాల్యుయేషన్ మేబీ కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. దీనికి ఒక మన ఓన్గా ఉంటే ఒక 20% ఎక్కువ వస్తుంది, దానికి ఒక 10% తక్కువ వస్తుంది. బట్ పీస్ ఆఫ్ మైండ్ విల్ బి హ్యూజ్.